తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అంటే కారు గుర్తు మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లోగా వీళ్ళ సంగతి ఏందో తేల్వుర్రి అని. చాలా నెలల పాటు ఏండ్ల పాటు స్పీకర్ దగ్గర ఇట్లాంటివి అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉంచుకోవడం అనేది మంచిది కాదు. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పుర్రి అని సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద అంటే కారు గుర్తు మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దిక్కుపోయిర్రు వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. ఆ 10 మందిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే ఇంకా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేసిర్రు. దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ నుంచి కారు గుర్తు మీద పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. అయితే ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఆయన. ఇంకొక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి నాయకుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నేను కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలలో నా ఫోటోలు వాడుకోవద్దు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇవన్నీ ఎందుకు చేసిర్రు అంటే వీళ్ళు అనర్హత పిటిషన్ని తప్పించుకోవడం కోసం కోర్టులో వీళ్ళ మీద అనర్హత పిటిషన్ ఉంది కాబట్టి దానికి భయపడి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే, కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా మా ఫోటోలు వాడుకుంటుర్రు అనేలాంటివి కూడా చేసిరు వీళ్ళు. కానీ కోర్టు ఇవాళ చాలా స్పష్టంగా 3 నెలల్లోగా స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోండి, ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మీ దగ్గర పెండింగ్లో చాలా రోజులు ఉంచుకోవడానికి వీలు లేదు, 3 నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని ఇవాళ స్పీకర్కు సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది.